సో ఇవాళ ఒక అధికార ప్రతినిధిగా ఉన్న ఆర్య శ్యామల గారు లోపల అబద్ధం చెప్పి పార్టీ పరువుని బాగా తీసింది. తీయటంలో మామూలుగా కాదంటే ఇప్పుడు మీకు అన్ని కూడా వాళ్ళు వండి ఇస్తారు, మేము వారుస్తాం దాన్ని, ఆ వార్చిన మాటలు ఇలా ఉంటాయి అని చెప్పింది. సో బయటకు వచ్చి ఏం చెప్పింది, మేము పోరాడతాము, మేమేం భయపడము, ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా కూడా వాటికి ఎదుర్కొంటాం, మేము నిజాలు నిగ్గు తేలుస్తాం అన్నట్టు బయట మాటలు. మరి ఏమి నిజాలు నిగ్గు తేలుస్తారో ఆవిడ మనకు తెలియదు. అయితే నేను అనేది ఏంటంటే, మీరు ఎంత ఇస్తారు శ్యామలకి, అంటే మీరు ఇచ్చే డబ్బు ఆవిడకి ధైర్యాన్ని ఇవ్వట్లేదా? మరి లోపల ఎందుకు నిజం చెప్పింది, బయట ఎందుకు అబద్ధం చెప్పింది? ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు, చదివింది. మనం చెప్పినవన్నీ నిజాలు అవుతున్నాయండి, అవునా కదా? వాళ్ళు అక్కడ ఏమి ఇస్తే ఇక్కడ అది మాట్లాడతారు, వీళ్ళకి ఏమీ తెలియదు అన్నాం. మీరు పోసాని తీసుకున్నా, మరొకళ్ళని తీసుకున్నా, ఆ రోజు ఆవిడ ఆలోచించలేదు, ఈ రోజు స్క్రిప్ట్ రాగానే మాట్లాడేసింది. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందో నాకు తెలియదు అంత. యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలియకుండా మీరు ఒక వీడియో కూడా చూడకుండా, ఒక న్యూస్ కూడా చూడకుండా మీరు ఎట్లా అబద్ధాలు ప్రచారం చేస్తారు? అది చాలా తప్పు కదండి. ఎంత బలమైందంటే అండి మాట, అది ప్రజల్లోకి ఇలా నిప్పు రవ్వలాగా వెళ్ళిపోయింది.